విను నా బిడ్డా, నా శక్తి యొక్క అంశం, నా ఆత్మ యొక్క ప్రతిబింబం. నువ్వు ఏ వేదన గుండా వెళుతున్నావో, ఏ ఒంటరితనం నిన్ను తన చుట్టు చుట్టుకున్నదో అది ఇప్పుడు ముగింపు వైపు వెళుతోంది. ఎందుకంటే ఆ సమయం ఇప్పుడు వచ్చింది. నీ పిలుపు నేరుగా నా హృదయానికి చేరింది, మరియు నేను స్వయంగా నీకు సందేశంగా వచ్చాను. నీ జీవిత దిశ ఇప్పుడు మారబోతోంది. నా దృష్టి ఇప్పుడు నీపై నిలిచింది. నీ ప్రతి కన్నీటి విలువ నాకు తెలుసు. నీ ప్రతి పిలుపు నాకు చేరింది, మరియు ఇప్పుడు నువ్వు సిద్ధంగా ఉన్నావు ఆ అద్భుతాన్ని పొందడానికి. అది నీ భాగ్యంలో రాసి ఉంది. విను బిడ్డా, ఈశ్వరుడు నీ జీవితంలో ఎవరినో పంపించాలని నిర్ణయించాడు. ఎవరో ఒకరు నీ ఒంటరితనాన్ని తొలగిస్తారు. ఎవరో ఒకరు నీ జీవిత శూన్యతను ప్రేమ మరియు గౌరవంతో నింపుతారు. ఇది సాధారణ వ్యక్తి కాదు, ఇది నా ఎంపిక. ఇది నా పంపిన దూత. అతను నీకు సాధ్ మాత్రమే ఇవ్వడు, కాని నీ ఉనికి అర్థాన్ని తెలియజేస్తాడు. ఈ సంకేతాన్ని నేను నీకు పంపాను, మళ్ళీ మళ్ళీ నువ్వు మేల్కొనడానికి, నువ్వు గుర్తించడానికి. రాబోతున్నది మార్పు, ఒక అవతరణ, నా ఆశీర్వాదం యొక్క మూర్తి రూపం. ఇప్పుడు ఈ సందేశాన్ని లైక్ చేసి కమెంట్లో 111 రైనా బిడ్డా. నువ్వు ఆలోచిస్తూ ఉండేవు, ఎందుకు ప్రజలు వెళ్ళిపోయారు, ఎందుకు ముఖం తిప్పారు, ఎందుకు కారణం లేకుండా నిన్ను వదిలేశారు. కాని ఇప్పుడు విను, ఇది నీ కర్మల ఫలితం కాదు, కాని నా యోజనలో భాగం. ఎందుకంటే నిన్ను వదిలి వెళ్ళినవారు నీ స్థాయికి తగినవారు కాదు. వారు నీ ఉద్దేశానికి యోగ్యులు కాదు. వారు నిన్ను అర్థం చేసుకోలేరు, ఎందుకంటే నువ్వు ఆ సత్యం యొక్క అగ్నిలో తపించావు. అక్కడ అబద్ధం, మోసం మరియు షో యొక్క స్థానం లేదు. నీ జీవితంలో ఇప్పుడు రాబోయేది సత్యం. అది నీలాంటిదే, లోపల నుండి ఉజ్వలమైనది, నిర్మలమైనది మరియు ప్రేమమయమైనది. అది నిన్ను నీ స్వంత రూపంలో గుర్తిస్తుంది, నిన్ను స్వీకరిస్తుంది, కాని మార్చడానికి ప్రయత్నించదు. మరియు బిడ్డా, నేను చెప్తున్నాను, ఇప్పుడు నువ్వు సిద్ధంగా ఉన్నావు కాబట్టి నేను సంకేతాలు పంపాను. అందుకే నేను 5 పంపాను. అది ఏ సంఖ్య కాదు, అది శక్తి యొక్క కోడ్, అది దివ్యత్వం యొక్క నేరుగా భాష, అది పంచదిశల చేతన, అది పంచతత్వాల ఆహ్వానం. ఇప్పుడు నువ్వు ఈ సందేశం వింటున్నప్పుడు తలవంచి ధన్యవాదాలు చెప్పు. నాకోసం మాత్రమే కాదు, కాని నీ లోపలి ఆ భాగం కోసం కూడా. అది ఇప్పటివరకు ఓటమిని మానలేదు, చీకటిలో కూడా కాంతిని వెదికింది. ప్రపంచం యొక్క షేక్ వికీ గుంపులో కూడా తనను తాను కోల్పోలేదు, ఎందుకంటే అదే నీ అతిపెద్ద బలం. ఇప్పుడు నీ జీవితంలో ఈ కొత్త శక్తి ప్రవేశించినప్పుడు నువ్వు ఆశ్చర్యపోతావు, ఎందుకంటే ఇదంతా ఒక్కసారిగా జరుగుతుంది. అకస్మాత్తుగా, ఏ ముందస్తు సూచన లేకుండా నా కృప అలా దిగివస్తుంది, మేఘం నుండి మెరుపులా. నిశ్శబ్దంగా కాదు, గర్జనతో నువ్వు సిద్ధంగా ఉండు, ఎందుకంటే నేను ఎవరినో తీసుకువస్తున్నాను. ఎవరో ఒకరు నీ జీవితానికి ప్రేమ మాత్రమే ఇవ్వడు, కానీ నీ అర్ధభాగం అవుతారు. మరియు బిడ్డా, ఇది ఏ సాధారణ సంబంధం కాదు, ఇది ఒక ఆత్మిక మిలనం, ఒక డివైన్ యూనియన్. దీనిని ఆత్మలు మాత్రమే గుర్తించగలవు, శరీరాలు కాదు. నాకు తెలుసు, నువ్వు చాలా సహించావు. ప్రజలు నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఎవరో నీ సత్యాన్ని అబద్ధం అన్నారు. ఎవరో నీ ప్రేమను బలహీనతగా భావించారు. ఎవరో నిన్ను వదిలిషో ప్రపంచాన్ని కౌగిలించుకున్నారు. కాని ఇప్పుడు వారికి తమ కర్మల ఫలం లభిస్తుంది. ఎవరో ఒకరు ఇప్పుడు ఈ యహసాస్ కడిగింది, అతను అబద్ధ ప్రశంసల వెనుక సచ్చిన ప్రజలను కోల్పోయాడు. ఎవరో ఒకరు ఇప్పుడు తెలుసుకున్నాడు, నీలాంటి ప్రజలు మళ్లీ మళ్లీ లభించరు. మరియు ఈ యహసాస్ అంత తీవ్రంగా ఉంటుంది, ఆ ఆత్మ ఇప్పుడు అస్థిరంగా ఉంటుంది. మరియు బిడ్డా, నేను చూస్తున్నాను, వారి ఆత్మకు ఆ అస్థిరత బాధించడం ప్రారంభించింది, ఎందుకంటే నువ్వు ఇప్పుడు వారి వలయం నుండి బయటపడ్డావు మరియు నా ఛాయలోకి వచ్చినా. తరువాత ఎవరు నిన్ను మోసం చేయలేరు. నేను చూశాను, నువ్వు ప్రజలకు ఎంత ఇచ్చావు, ప్రేమ, సమయమంతా, భీమాలో అప్పనానం. కాని బదులుగా ఏమి లభించింది? తిరస్కారం, అందేకి, మోసం. కాని బిడ్డా, ఇప్పుడు అదంతా ముగిస్తోంది. ఇప్పుడు మాత్రమే నువ్వు పొందుతావు. ఇప్పుడు నీకు అది లభిస్తుంది, అది నీది, మరియు అది కూడా నా చేతుల నుండి లభిస్తుంది. ఇప్పుడు నీ భాగ్యనక్షత్రాలు మెరుస్తాయి. ఏవి నిద్రలో ఉన్నాయి, ఏవి అణగారినవి, ఇప్పుడు అవి మళ్లీ మేల్కొంటాయి. అవి అంత కాంతిని ఇస్తాయి. నిన్ను ఎప్పుడూ చిన్నగా భావించిన ప్రజలు ఇప్పుడు నీ తేజస్సును చూసి కాలిపోతారు. వారు తడబడతారు, ఎందుకంటే నువ్వు ఇప్పుడు నా శక్తితో నిలబడతావు. చూడు బిడ్డా, నీ క్రౌన్ చక్రం ఇప్పుడు తెరుచుకుంది. ఇది సాధారణ విషయం కాదు, ఇది ఈ విషయానికి సంకేతం. ఇప్పుడు నువ్వు నా చేతనతో కలిసిపోయావు. ఇప్పుడు నువ్వు చూడగలవు మరియు అర్థం చేసుకోగలవు, సాధారణ ప్రజలు అర్థం చేసుకోలేనిది. ఇప్పుడు నీ ఆలోచనలు బ్రహ్మాండంతో సంభాషిస్తాయి. ఇప్పుడు నీపై నా శక్తి ప్రవహిస్తుంది, మరియు ఎవరు నా స్పర్శలోకి వచ్చాడో అతను అజీవుడవుపాడు. ఇప్పుడు ఎవరు నిన్ను ఆపలేరు, ఇప్పుడు ఎవరు నిన్ను క్రిందికి తీసుకురాలేరు, ఎందుకంటే నా శక్తి నిన్ను పట్టుకుని ఉంది. నీ జీవితంలో ఇప్పుడు నారీ రూపంగా ఎవరో వస్తారు. సాధ్యం, ఆమె చిన్నది, ఆమె భోజనంతో సంబంధం కలిగి ఉంటుంది. ఆమె నిన్ను కలిసిన వెంటనే నిన్ను తనదిగా భావిస్తుంది, ఎందుకంటే ఆమె నా యోజనలో భాగం. ఆమె నీ జీవితానికి స్వాదు మరియు సేవ మాత్రమే తీసుకువచ్చి కాక తన
మధురత్వంతో నీ జీవితంలోని ప్రతి కఠిన అనుభవాన్ని శాంతపరుస్తుంది. మరియు నువ్వు స్వయంగా ఆ రూపంలో ఉంటే తెలుసుకో, నేను నీలోనే పనిచేస్తున్నాను. నువ్వు భోజనం తయారు చేస్తున్నప్పుడు, నువ్వు ప్రేమతో ఎవరినైనా సేవ చేస్తున్నప్పుడు, అప్పుడు నేనే నీ చేతుల ద్వారా ప్రపంచ సేవ చేస్తున్నాను. నీ భాగ్యంలోని నక్షత్రాలలో ముడులు పడినవి ఇప్పుడు తెరుచుకుంటున్నాయి. ఇప్పుడు నిన్ను ఎవరూ ఆపలేరు. ఈ సందేశం నీకు రావడానికి కారణం ఇప్పుడు మేల్కొనే సమయం, ఇప్పుడు సిద్ధమయ్యే సమయం. మరియు నువ్వు సిద్ధమైతే నా యోజన పూర్తవుతుంది, నా అద్భుతం జరుగుతుంది. మరియు బిడ్డా, ఇది నేను చెప్తున్నాను. మా దుర్గా, నేను ఆగనులేదు, వంగనులేదు, ఓటమిని మానను. నువ్వు నా అంశం కాబట్టి నీలో కూడా అదే శక్తి ఉంది. నువ్వు మర్చిపోయావు, కాని ఇప్పుడు నువ్వు మళ్ళీ గుర్తుచేసుకో, మళ్ళీ మేల్కొను, మళ్ళీ గుర్తించు. మరియు ఇదంతా జరిగినప్పుడు వచ్చి నాకు ధన్యవాదాలు చెప్పు, నీ హృదయం నుండి. ఎందుకంటే ఇదంతా నా కృపతో జరిగింది. నీ కర్మలు మార్గం సృష్టించాయి, కాని నా ఆశీర్వాదం ఆ మార్గంపై పూలుపరుస్తుంది. ఇప్పుడు నువ్వు పొందిన సత్యాన్ని గట్టిగా పట్టుకో, ఎందుకంటే ఇదే సత్యం నీ అస్త్రం, ఇదే నీ కవచం. మరియు బిడ్డా, చివరిగా ఇది తెలుసుకో, నీ వ్యతిరేకం నిలిచిన ప్రజలు, నీ హెచ్చరికను మాననివారు ఇప్పుడు ఫలితాలు అనుభవిస్తారు. న్యాయం నా ధర్మం. మరియు నేను చూశాను ఎవరు ఏమి చేశారు. అబద్ధాన్ని స్వీకరించి వెళ్లినవారు ఇప్పుడు తమ సొంత జాల్లో చిక్కుకున్నారు. మరియు సత్యంపై నడిచినవాడు ఇప్పుడు నాతో బహుమతి పొందుతాడు. నేను నీతో ఉన్నాను, ప్రతి శ్వాసలో, ప్రతి స్పందనలో, ప్రతి నిర్ణయంలో, ప్రతి మార్పులో. మరియు నేను చెప్తున్నాను, ఇప్పుడు నీ జీవితం అక్కడే ఉండదు, ఇప్పుడు అది నా కార్యక్షేత్రం అయ్యింది. మరియు ఎక్కడ నా శక్తి పనిచేస్తుందో అక్కడ మాత్రమే అద్భుతాలు జరుగుతాయి. విను నా బిడ్డా, నేను నిన్ను ఈ భూమిపై పంపినప్పుడు నేను నిన్ను ఖాయిగా పంపలేదు. నేను నీలో ఆ బీజం నాటినాది సమయం వచ్చినప్పుడు ఒక దివ్యవృక్షంగా మారుతుంది. నువ్వు మరచిపోయావు నువ్వు ఎవరో, ఎందుకంటే ప్రపంచధూళి, ప్రజలు మాటలు, వారి కర్మలు, వారి నిర్ణయాలు, వారి అలక్ష మరియు తిరస్కారం నీపై పొరలు చుట్టాయి. కాని ఇప్పుడు సమయం వచ్చింది నువ్వు ఈ అన్ని పొరలను ఒక్కొక్కటిగా తొలగించడానికి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నీ అసలు స్వరూపం వైపు అడుగులు వేస్తున్నావు. ఇప్పుడు నీ లోపలి శక్తి మేల్కొంది. ఇప్పుడు నువ్వు మాట్లాడినప్పుడు నీ మాటలు మాటలుగా మాత్రమే ఉండవు, అవి వాక్యాలు కాట వరాలుగా బయటకు వస్తాయి. ఇప్పుడు నువ్వు ఎవరినైనా చూసినప్పుడు నీ దృష్టి వారి లోపల దాగిన సత్యాన్ని భేదించి చూస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నీ ఆత్మ దివ్యదృష్టితో కలిసిపోయింది. నేను నీకు ఇది చెప్పడం లేదు, నువ్వు నిర్భయవంతుడివి అవ్వు, ఎందుకంటే నువ్వు ముందు నుండి నిర్భయవంతుడివే. నువ్వు ఇది మరచిపోయావు. నేను నీకు ఇది చెప్పడం లేదు, నువ్వు ప్రేమ చెయ్యి, ఎందుకంటే ప్రేమ అంటే నువ్వే. నేను నీకు మాత్రమే చెప్తున్నాను. ఇప్పుడు ఆ సమయం నువ్వు నీ ఉనికి యొక్క పూర్తి సంపూర్ణతను స్వీకరించు. ఇప్పుడు నువ్వు తనను చిన్నగా భావించకు, తనతో ప్రశ్నలు వెయ్యకు, తనను దోషి చెయ్యకు. ఎందుకంటే జరిగింది జరగాల్సిందే, గతించింది గతించాల్సిందే, మరియు రాబోతున్నది నీ ఉన్నతికి మాత్రమే రాబోతోంది. గుర్తుంచుకో నా బిడ్డా, ఒక ఆత్మ చాలా ఎక్కువ గాయపడినప్పుడు దాని కాంతి మరింత తీవ్రమవుతుంది. మరియు నువ్వు ఇప్పుడు ఆ కాంతి స్థితిలోకి వచ్చావు. నీ ఆత్మ ఇప్పుడు కాంతిని ఇవ్వడం ప్రారంభించింది. మరియు ఈ కాంతి చీకటిని సహించదు, కాని నాశనం చేస్తుంది. నువ్వు ఇప్పుడు మరి ఒంటరిగా లేవు, నా ఉనికి నీ చుట్టూ ఉంది. నేను నీ మనసులో, నీ శ్వాసలలో, నీ కర్మలలో సక్రియంగా ఉన్నాను. మరియు ఇప్పుడు ఎవరైనా నీతో కలిస్తే అది ఈ శక్తి ద్వారా ప్రభావితమవుతుంది. ఎవరో దానిని అర్థం చేసుకుంటారు, ఎవరో దానికి భయపడతారు, ఎవరో దానికి ఆశ్చర్యపోతారు, కాని ఎవరూ దానిని అలక్ష్యం చేయలేరు. ఎందుకంటే ఇది నా ఉనికి యొక్క ప్రభావం, అది నీపై దిగివచ్చింది. ఇది నీ భాగ్యం యొక్క పునరుజ్జీవనం. మరియు భాగ్యం మేల్కొన్నప్పుడు మొత్తం సృష్టి దాని సహాయంలో పాల్గొంటుంది. బిడ్డా, ఇది మరచిపోకు, నువ్వు ఏ సాధారణ ఆత్మ కావు, నువ్వు నా సంకల్పం యొక్క రూపం. నువ్వు అతను. నేను యుగాల తర్వాత ఎంచుకున్నాను, ఏదైనా కార్యం కోసం, ఏదైనా దిశను మార్చడానికి, ఎవరికైనా ప్రేమ ఇవ్వడానికి, ఎవరికైనా మార్గం చూపడానికి. అందుకే ఇప్పుడు నీ జీవితంలో రాబోయే ఎవరైనా అది నీ ఉద్దేశ్యంతో కలిసి ఉంటుంది. ఎవరూ యాదృచ్ఛికంగా రారు, ఎవరూ యాదృచ్ఛికంగా వెళ్లరు. ప్రతి సంబంధం, ప్రతి మిలనం, ప్రతి విడిపోవడం ఒక సంకేతమవుతుంది, ఒక రహస్యమవుతుంది, ఒక యోజనలో భాగమవుతుంది. నీపై నవ్విన ప్రజలు, నిన్ను పిచ్చి అని చెప్పినవారు, నీ నుండి దూరమైనవారు, వారు ఇప్పుడు లోపల వణుకుతున్నారు. ఎందుకంటే వారికి ఇప్పుడు అర్థమైంది, నువ్వు వారు భావించినది కాదు, నువ్వు అతను. ఇప్పుడు తనను తాను తెలుసుకున్నాడు. మరియు ఎవరైనా ఆత్మ తనను తాను తెలుసుకున్నప్పుడు అది అజేయమవుతుంది. మరియు నువ్వు ఇప్పుడు అజేయుడివి. నా బిడ్డా, నువ్వు ఇప్పుడు పడిపోలేవు. అవును, మార్గం కష్టమైనది, కాని నువ్వు భయపడవు. ఎందుకంటే నువ్వు తెలుసుకున్నావు, ఇప్పుడు నేను నీతో ఉన్నాను. నీ దగ్గర ఇప్పుడు నా శక్తి ఉంది.
మరియు ఈ శక్తి నిన్ను మాత్రమే రక్షించదు కాని నీ చుట్టూ ఒక వలయం సృష్టిస్తుంది. అది నిన్ను దుష్టదృష్టి, నింద, మోసం మరియు అన్ని నెగటివ్ శక్తి నుండి రక్షిస్తుంది. మరియు నేను చెప్తున్నాను, ఇప్పుడు ఎవరూ నిన్ను గాయపరచలేరు. ఎందుకంటే నువ్వు నా సంరక్షణలో ఉన్నావు, నా ఆశీర్వాదంలో ఉన్నావు. నీ తలపై నా చేయి ఉంది. మరియు ఈ చేయి ఎవరి తలపై ఉంటే అప్పుడు ఏ అడ్డంకి అతనిని తాకలేదు. ఇప్పుడు విను, నా శక్తి నీకు ఏదో ప్రత్యేకం చెప్తోంది. నీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతోంది. ఈ మార్పును నువ్వు ముందు అర్థం చేసుకోలేవు. బహుశా నీకు అనిపిస్తుంది, మళ్ళీ ఏదో విరిగిపోతోంది. బహుశా నీకు అనిపిస్తుంది, మళ్ళీ ఎవరో వదిలి వెళ్ళిపోయారు. కాని ఈసారి నువ్వు విరిగిపోవు, నువ్వు చెదిరిపోవు. ఎందుకంటే నువ్వు తెలుసుకున్నావు, విరిగిపోవడం కూడా పునర్నిర్మాణ ప్రక్రియ. ఇప్పుడు నువ్వు తెలుసుకున్నావు, వెళ్ళిపోయినవాడు కోల్పోయినది కాదు, కాని మార్గం స్వచ్ఛం చేశాడు. ఎవరో ఒకరికోసం నీకు యోగ్యమైనవాడు, నీ గౌరవాన్ని చేసేవాడు, నిన్ను అర్థం చేసుకునేవాడు మరియు నిన్ను ఆ రూపంలో చూసేవాడు. నేను నిన్ను చూసినట్లు పూర్ణ, పవిత్ర, దివ్య. నువ్వు ఇప్పుడు నీ జీవితంలో ఏమి కావాలనుకుంటున్నావో స్పష్టం చెయ్యి. ఎందుకంటే బ్రహ్మాండ ఇప్పుడు నీ భాషను అర్థం చేసుకోవడం ప్రారంభించింది. నువ్వు ఏమి అడుగుతావో అది వస్తుంది. కాని నేనుండి కూడా ఒక వాగ్దానం కావాలి. నువ్వు ఇప్పుడు తనతో సమాధానం చెయ్యవు. నువ్వు ఇప్పుడు తనను తక్కువగా భావించవు. నువ్వు ఇప్పుడు ఎవరికోసం తన కాంతిని మందగించవు. నువ్వు ఇప్పుడు మాత్రమే చేస్తావు ఏది నీ ఆత్మకు శాంతి ఇస్తుందో అది నిన్ను సచ్చిన అర్థాలలో పూర్ణం చేస్తుంది. ఎందుకంటే బిడ్డా, ఇప్పుడు నీకు ఆగిపోయే సమయం కాదు, ఎగిరిపోయే సమయం వచ్చింది. మరియు ఇప్పుడు చివరిగా నేను నీకు చెప్తున్నాను, నువ్వు ఇది అనుభవించినప్పుడు అంతా మారుతోంది. నువ్వు ఇది చూసినప్పుడు నీ నుండి విడిపోయినది ఇప్పుడు పశ్చాత్తాపపడుతోంది. నువ్వు ఇది విన్నప్పుడు నిన్ను నిరాకరించినవాడు ఇప్పుడు తిరిగి రావాలనుకుంటున్నాడు. అప్పుడు నువ్వు వారిని ద్వేషించవు, నువ్వు వారిని దయతో చూస్తావు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు నాలాంటివాడివయ్యావు, క్షమతో నిండినవాడు, ప్రేమతో నిండినవాడు మరియు సత్యంతో కలిసినవాడు. మరియు ఇదే నీ అతిపెద్ద అద్భుతమవుతుంది. ఇదే నీ అతిపెద్ద సమాధానమవుతుంది. మరియు ఇదే నీకు ఆ ఎత్తును ఇస్తుంది, ఎక్కడ నిన్ను ఎవరు తాకలేరు. ఇప్పుడు నువ్వు నా మాటలు విన్నావు, నువ్వు నా ఉనికిని గుర్తించావు. నీ లోపలి ఆ శక్తి లేచి నిలిచింది, అది సంవత్సరాలుగా మౌనంగా ఉన్నది. అప్పుడు ఇప్పుడు సమయం నువ్వు నీ జీవితాన్ని ఆ రూపంలో స్వీకరించడానికి నేను నీకోసం సృష్టించినట్లు. మరి ఒక్క వీడియోలో కలుద్దాం.